పార్టీ నుంచి టీడీపీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏమంటారు? తెలంగాణ ఇచ్చేయండి అని లెటర్ ఇవ్వడమే నేను విభేదించాను. నేను ఒకవేళ తెలంగాణ ఇవ్వండి అంటే రాయలసీమ కూడా ఇవ్వమని రాయమని అడిగినాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను తెలంగాణ ఇవ్వమని చెప్పలేదు, ఎవరంటారు? ఒక కుటుంబ పెద్దల అన్నదమ్ములకు సమానంగా మా భావించి ఒక కుటుంబ పెద్దల న్యాయం చేయమని చెప్పాను తప్పితే నేను తెలంగాణ ఇవ్వమని ఎక్కడ లెటర్ ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు. ఈ దీనంత పెద్ద అబద్ధంగా అది లేదు. ఈ ప్రపంచంలో నంబర్ 1 అబద్ధం ఇది. ఆయన లెటర్ తెలంగాణ ఇవ్వమనే నేను విభేదించా. ఒకటే అదే ఎన్టీ రామారావు చెయ్యెత్తి జైకోర్టు తెలుగోడా అంటే నువ్వే భయా చెయ్యెత్తి జైకోర్టు తెలంగాణ ఓడా అంటావు నువ్వు. తో నీ అసలు నీ పాలసీ బాగలేదు. అంత నువ్వు అంత స్వార్థంతో నువ్వు ఈరోజు ఈ పార్టీని నడుపుతున్నావు. సరే ఒకవేళ తెలంగాణ ఇవ్వమని లెటర్ రాసినప్పుడు రాయలసీమ కూడా ఇవ్వని దాంట్లో చేర్చమని అడిగినాను నేను. అడిగితే ఏదో చెప్తే లేచి బయటకు వచ్చినా ఇంకా మళ్ళీ ఆయన ముఖం చూడలే నేను. అంతే బయటకు వచ్చినా జై రాయలసీమ అంటూ తిరుగుతున్నా. దట్స్ ఆల్. అంటే రాయలసీమ పరిరక్షణ సమితి అంతగా ఏర్పాటు చేసినా మీరు ఎన్ని ఉద్యమాలు అంతగా రాణించలేకపోయారంటున్నారు. ఎవరంటున్నారు? అంటే ప్రజల నుంచి ఏమంటున్నారు? నేను కంటెస్ట్ చేయనీకపోతే దొంగ కేసులు పెట్టిరు నా మీద. నాకు సంబంధం లేని కేసులు పెట్టి నన్ను నా ఎంట బడ్రి. అదే నేను బయట ఉండింటే 5-6 సీట్లు వచ్చినా 5-6 సీట్లు వచ్చింటే వీళ్ళ కథ అసెంబ్లీలో చేస్తూ నేను నిలదీస్తు మేము. ఈరోజు దిక్కులేదు దివానం లేదు. అంతా ఎవడో అంత కోస్తా జపం చేసేతోళ్ళే ఉన్నారు అందరు రాయలసీమ వాళ్ళు కూడా. ఇప్పుడు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఒకటి, అంటే తెలంగాణ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు ఇచ్చారు, అందరూ జై ఆంధ్రప్రదేశ్ జై తెలుగు అంటే జై తెలంగాణ కూడా అంటారు చంద్రబాబు నాయుడు అని మీరు అంటున్నారు. అంటే తెలంగాణ మీద చంద్రబాబు నాయుడుకి అంత మక్కువ ఎందుకు అంటారు? తెలంగాణ ఇవ్వమని ఎందుకు అంటారు? ఆడ సీట్లు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో. సీట్లు ఇప్పుడు కోస్తా జపం ఎందుకు చేస్తున్నాడు? తెలంగాణ సీట్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ విడిపోతే రాష్ట్రం మన రాష్ట్రము చాలా చిన్న రాష్ట్రం అయిపోతుంది. 165 సీట్ల కోసం చాలా చిన్న రాష్ట్రం అయిపోతుంది. అంటే అటువంటి చిన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. నేను ముందనే చెప్పిన మైదానం ఎంత పెద్దగా ఉంటుందో ఈ రాజకీయ నాయకులకు అంత మేపు ఎక్కువ దొరుకుతుంది, కడుపు నిండుతుందని. మైదానం చిన్నగా అయితే సగం కడుపునే నిండుతుందని. అందుకే సమైక్యవాదం అని కొంతమంది చేశారు. తెలంగాణ ఏదో ఇది నాటకమని తెలంగాణకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ను తెలంగాణ వాళ్ళకు చూపించి నేను కూడా తెలంగాణ వాదిని అని చెప్పి ఓట్ల కోసం చేసినటువంటి నిర్వాకం. ఈరోజు జగన్ పార్టీ కూడా వాళ్ళంతే. ఇక్కడే షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తూ రాయలసీమలో మొదలుపెట్టి ఇక్కడే పుల్లూరు కర్నూలు దాటితేనే పుల్లూరు అని ఉంది, అది తెలంగాణ. ఆడికి పోతేనే ఏమో నెచ్చిన మన్నేసుకొని జై తెలంగాణ అనే ఆమె కూడా వాళ్ళ అమ్మ చప్పట్లు కొట్టి తెలంగాణ ఇవ్వాల్సిందే అని ఆమె స్పీచ్లు ఇచ్చిపోయి ఈయన పుల్లూరులో. దీనికంతా ఏమి కారణం అంటే తెలంగాణలో ఉన్న సీట్లు, ఓట్లు, పదవులు, వీటి చుట్టూ తిరిగిన వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు జరుగుతున్నది ఏంటి? వీళ్ళ నిర్వాకం వల్లే తెలంగాణ పోయింది. అసలు వాస్తవంగా తెలంగాణ రావడానికి కారణం ఇంకొకరు గానే కాదు, చంద్రబాబు నాయుడు లెటరే తప్ప ఇంకోటి కాదు, జగన్ చేసిన నాటకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ విడిపోయింది, రాయలసీమ నలుగుతూ ఉంది. ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటూ వారు చేస్తున్నట్టే ముద్రగడ పద్మనాభం గారు అయితేనేమి ఆ జాతి మొత్తం చేస్తున్న ఉద్యమంకి మీరు ఎలాంటి మద్దతు ప్రకటిస్తున్నారు? తప్పకుండా ఒక డిమాండ్ ఒక క్యాస్ట్ నుంచి వచ్చినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది. అది ముద్రగడ పద్మనాభం నడుపుతున్నారా లేకపోతే ఇంకోరా అని కాదు.